తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులకు వికాసవంతమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో రుగ్మతులు పోవాలంటే చదువే ఏకైక మార్గమని అన్నారు. విద్య అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు, ర్యాంక్స్ మాత్రమే కాదని సమాజ స్థితిగతులను అర్థం చేసుకునే విధంగా విద్య ఉండాలని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. దార్శనికుడు 1949వ సంవత్సరంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ చదువుకి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వారు ఆనాడు ఇక్కడ విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు తరచూ మనతో చెప్తూ ఉంటారు సంకల్ప బలం అని. మన సంకల్పం కనుక గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ లక్ష్య ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పేటువంటి విషయం. ఆనాడు పెద్దలు నారాయణమూర్తి గారి సంకల్పం అంత గట్టిగా మాత్రమే కాకుండా వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిడ్డలకి నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పి భావించిన సందర్భంలోనే దినదిన ప్రవృద్ధిమానంగా ఇవాళ ఈ కళాశాల ఎదిగి ఈ స్థాయికి రావడమే మాత్రమే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీకి ఎదగాలి అనేటువంటి స్థాయికి రావడం అన్నది నిజంగా మహానుభావుడి యొక్క కృషి ఫలితం. దానికి తోడు మరి పెద్దలు శ్రీరామారావు గారు ఉన్నారు. ఇందాక చాలామంది వక్తలు ఏ విధంగా సత్యనారాయణ గారు వారు కృషి చేశారో వారందరూ కూడా చెప్పడం జరిగింది. కనుక వారందరికీ మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా వరకు కూడా విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆ దానానికి సంబంధించినటువంటి అంశాలు తరిగిపోతూ ఉన్నా విద్యాదానంలో మాత్రమే మనం ఎంత దానం చేస్తే అది పెరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి సందర్భం. కనుక ఇవాళ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందిస్తున్నటువంటి సందర్భంలో ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదిగి ఇవాళ తిరిగి ఈ కళాశాలకు ఏమన్నా చెయ్యాలి అనేటువంటి భావన కలగడం అనేది ఇది నిజంగా చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మనం విద్య అన్న పదానాన్ని తిరిగి నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదేమో అని చాలా మంది భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. సాధారణంగా మాలాంటి వారిని మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారిని విద్యని నిర్వచించండి అని అంటే కళాశాలలు, తరగతి గదులు, బల్లలు, కుర్చీలు, పాఠ్య పుస్తకాలు, మార్కులు, మెడల్స్ వరకే మేమందరం కూడా వాటిని పరిమితం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందులు వారిని ఒకరు అడిగారు, విద్య అన్న పదాన్ని నిర్వచించండి అని చెప్పి అడిగినప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ద పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవిల్ అని చెప్పి ఆనాడు వివేకానందులు వారు చెప్పడం జరిగింది. అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతుల్ని దూరం చేయగలిగినటువంటి ఏకైక దివ్యౌషధం విద్య అని చెప్పి స్వామి వివేకానందులు వారు చెప్పారు. అయితే అటువంటి విద్యని నిజంగా మన బిడ్డలకి ఇస్తున్నామా అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా. కాకినాడ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. సంక్రాంతి ప్రాముఖ్యత రంగురంగుల రంగవల్లికలతో పాటు వివిధ వేషధారణలతో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి తెలుగు జాతి గొప్పతనాన్ని తెలియజేశారు. భోగ భాగ్యాలిచ్చే భోగిమంట మొదలుకుని పశువుల పండుగగా చెప్పుకునే కనుమ వరకు ఈ 3 రోజుల పాటు పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు.
నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ ద్వారం గుండా రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ 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 తల్పగిరి రంగనాథ స్వామి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందాలని ఉత్తర ముఖద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో మరొక విశేషం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కింద జరిగే ఈ యొక్క ఉత్సవంని మా తల్లిగారి పేరుతో ఈ ఉభయం కర్తలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇది అనాదిగా వస్తున్నటువంటిది. మా తల్లిగారి పేరుతో ఈ ఉత్సవాలు చేయడం అనేటువంటిది మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణం. ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నేను తిరుపతిలో నిన్న ఉన్నప్పటికీ ఈరోజు స్వామివారిని దర్శించాలని నేను రాత్రే ఇక్కడికి చేరుకోవడం, మేమందరం రావడం జరిగింది. అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు కూడా రావడం, కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. చాలా సంతోషించదగిన విషయం. ఈ ఆలయాన్ని మామూలుగా ఏ విధమైతే రాతి కట్టడంతో ఉన్న ఈ ఆలయాన్ని మధ్యలో కొందరు రంగులు వేసి మరి వివిధ రకాలుగా దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని, దీనికి ఉన్నటువంటి స్పష్టతని పోగొట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము ఈ ఆలయాన్ని ఒరిజినల్గా ఏ రకంగా అయితే రాతి కట్టడంలో ఉందో ఆ విధంగా పెయింట్లు దాని మీద వేసినటువంటి అనవసరమైన రంగులన్నీ కూడా తొలగించి ఒరిజినల్ ఆలయాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గర్భగుడిలో కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడే మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడాను. రాబోయేటువంటి రోజుల్లో మన మంత్రి నారాయణ గారితో, మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఇక్కడికి వచ్చి ఈ ఆలయానికి ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు నిధులు వెచ్చించి చేయడం జరుగుతుంది. దీనికి అవసరమైనటువంటి నిధులు ఇచ్చేటువంటి దాతలు కూడా ఉన్నారు. ఆ దాతలను కూడా కలుసుకొని దీన్ని ఇంకా కూడా పెద్దదిగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఈరోజు ఏకాదశి పర్వదినాన శుభముహూర్తాన్ని మొదలుపెట్టాం. భగవంతుడు అన్ని ఆశీస్సులు అందించి రంగనాథ స్వామి అమ్మవార్లతో మా చేత ఈ పని పూర్తి చేయించాలని చెప్పి నేను కోరుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత పాలకులు రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఆడపిల్లల జోలికొస్తే తొక్కి నారతీస్తా, పిఠాపురం వేదికగా ఈవ్ టీజర్లకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్. తిరుపతి తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే బాధ్యుడు. సీఎం, టీటీడీ చైర్మన్, ఈవోలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. విశాఖ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మౌన దీక్ష. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.